సిద్దిపేట పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజుతో కలిసి మంజుల మాట్లాడారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల సారథ్యంలో సిద్దిపేట దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లిన కొంతమంది కౌన్సిలర్లు తమను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీపై విషం కక్కుతూ తమ నిజ స్వరూపం చూపిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ ఛాంబర్లో అవినీతి జరిగిందంటే దాని మీద లెక్కలు ఉంటాయి. కాంట్రాక్టర్ ఎవరు, దాన్ని టెండర్ లేని పని చేస్తే అయితే కమిషనర్ కూడా కొన్ని అధికారాలు ఉంటాయి, ఎంత మట్టుకు పని చేయొచ్చు అనేది. ఆ లెక్కలు తీర్చకపోతే మేమే అది ఇక ఆయన అట్లా అన్నాడు అనుకో, మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నారు కదా, అట్లా అంటే ఏదైనా లెక్క లేకపోతే మాత్రం మేమే. అవినీతి మీద ఆరోపణలు అవాస్తవం. దయచేసి మున్సిపల్ చట్టానికి లోబడే మేము పనిచేస్తున్నాం. వ్యక్తిగతంగా పనిచేయనందుకు అసత్య ఆరోపణలు అది చేసుడు సమంజసం కాదు. అదే కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గౌరవ కౌన్సిలర్లను ఇబ్బందికి గురి చేసినట్టు అవుతుంది. మంచిగా పనిచేసుకుంటున్నాం కౌన్సిలర్ అందరూ. ఎవరైతే ఆరోపణలు చేసిరో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే దయచేసి మా సొంత కౌన్సిలర్లు కానీ ఇతర కౌన్సిలర్లు కానీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళకు నివేదిక ఇవ్వాలి. మా చైర్పర్సన్ దృష్టికి తెచ్చినా కూడా మంజుల రాజనర్స్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ మీద అవినీతిది దానికి సంబంధించిన ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే మేము చర్య తీసుకోనికి కౌన్సిల్ ద్వారానే సిడిఎంఏకి కానీ కలెక్టర్కి కానీ గౌరవ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విన్నవిస్తున్నాం. ఈ మున్సిపాలిటీలో ఏమాత్రం అవినీతి జరిగినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మేము వద్దని అంటలేము. సరే మా పార్టీ వాళ్ళే ఉంటున్నారంటే మా పార్టీ వాళ్ళే అంటున్నావు కదా, దానికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నాయో ఆరోపణలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వను. మాకు ఇవ్వకుండా మీ ద్వారా ప్రెస్ ద్వారానే తెలుస్తుంది. మాకు సంతోషమే. అట్లయినా కూడా కౌన్సిలర్ గట్టిగా పోరాటం చేయాలి. తప్పు మీద ఎవరైనా సరే వాళ్ళకు పూర్తి సహకారం ఉంటుంది. కానీ అనవసరం ఆరోపణలు ఏదో బట్టగాల్చి మీద పడితే కౌన్సిల్ చెడ్డ పేరు వస్తుంది. ఇలా ఇప్పుడున్న కమిషనర్ కానీ గత కమిషనర్ కానీ అప్పుడు కానీ ఇప్పుడు 1,79,00,000 రూపాయల చెక్కులు మీరు అన్నట్టు 54 చెక్కులు ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఈయన ఇచ్చింది 54 లక్షలు ఏమి ఇచ్చిండు చెక్కులు ఈయన వచ్చినాక. దాని మీద ఎంక్వైరీ చేసుకొని 1,20,00,000. ముఖ్యంగా ఏమి జరిగింది అంటే మున్సిపాలిటీలో అవినీతి జరిగింది అని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దానికోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవినీతి కొత్తగా ఇప్పుడే వచ్చిన మున్సిపాలిటీ కాదు. ఇది మన కేసీఆర్ గారి ప్రభుత్వం, హరీష్ రావు గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుండి మున్సిపాలిటీకి మంచి పేరు ఉన్నది. సిద్దిపేట మున్సిపాలిటీ అంటేనే భారతదేశంలోనే ఒక నంబర్ 1 మున్సిపాలిటీగా పేరున్న మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీ అవినీతి అంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మా కమిషనర్ గారు కావచ్చు. ఇప్పుడు ఏంది, మనము ఇంటి పన్నుల విషయంలో అవినీతి అని తీసుకొచ్చింది. ఆయన వచ్చినప్పటి నుండేలి మనము 5 కోట్ల ఆదాయం పెంచుకున్నాం. 5 కోట్ల ఆదాయం అంటే తక్కువ ఉన్న వాటిని ఎక్కువ చేసుకున్నాం, లేని వాటికి పెంచుకొని 5 కోట్ల ఆదాయం పెంచుకున్నాం. అవినీతి జరిగిందని మిగతా వేరే ప్రభుత్వం కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు అన్నారు కావచ్చు. అవినీతి జరిగితే ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఎవరున్నారో, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నదో వచ్చి చర్య తీసుకోమనండి. వాళ్ళతో పాటు మేము కూడా పాల్గొంటాం, సహకరిస్తాం వాళ్ళతో పాటు. అవినీతి అని వట్టిగా మున్సిపాలిటీని బయస్ చేయొద్దు. మా మున్సిపాలిటీ ఏ దానికైనా సిద్ధంగా ఉంటుంది. మాకు హరీష్ అన్న నాయకత్వంలో మేము ఇప్పటివరకు కూడా అవినీతి అనేది చెయ్యము కూడా.